హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచాడనియు తిరిగి నా కోసం మళ్ళీ వస్తాడనియు నేను ఎరుగుతాను. నాకెవరో చెప్పారు కాదండి, నాకెవరో చెప్పారంటే కాదు, నాకు తెలుసు. ఏంటంటారు అది? నాకు తెలుసు. నా దేవుడు సజీవుడని నాకు తెలుసు. ఎంతమందికి తెలుసు అండి? పాస్టర్ గారు చెప్పారు, అమ్మ చెప్పింది, నాయన చెప్పారు. అంట యేసుప్రభు తిరిగి లేచాడు అంట కాదు. నా ప్రభువు తిరిగి లేచాడని పాస్టర్ గారు నమ్మటం కాదు, అందరూ నమ్మటం కాదు. నువ్వు నమ్ముతున్నావా? నీ ప్రభువు నీ కోసమే సిలువలో బలయ్యాడని, నీ కోసమే తిరిగి లేచాడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఎంతమంది ఈ రోజున ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించారు? చేయి చూపించండి చూద్దాం. ఎస్. ఇంకెవరైనా ఇక్కడ ఇంకా మీ జీవితాలు ప్రభువుకి ఇవ్వకపోతే దిస్ ఈజ్ ద బెస్ట్ డే. ఇది అనుకూలమైన సమయం. ఈ రోజున ఈ సజీవుడైన క్రీస్తును మీ దేవుడిగా చేసుకోండి. నీ శరీరం చీకిపోయినా ప్రభువు మేఘారుడిని వచ్చినప్పుడు, ప్రభు బిడ్డవైతే, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, సమాధులు బద్దలైనప్పుడు మనం మృతులైన వారిని తిరిగి లేస్తాము. మన యొక్క ఈ రూపం, ఈ మట్టి శరీరం, ఇప్పుడు మట్టి శరీరం మీరు బాగా నలపండి, బంగారం ఏమైనా వస్తుందో చూడండి. ఒకవేళ మనిషి బంగార రంగులో ఉండొచ్చు, కానీ నలిపి చూడండి మట్టే వస్తుంది. ఏంటంటే ఇది మట్టి శరీరం. ఇది ఎంత తిన్నా మళ్ళీ ఆకలేస్తుంటుంది, చెమటపడుతుంటుంది. ఎన్ని సబ్బులు తెచ్చి తోమినా ఈ గబ్బు వదలదు. ఇది మట్టి శరీరం. ఇది రోజు రోజుకి ముసలిదైపోయే శరీరం, కృషించిపోయే శరీరం. కానీ దేవుడిచ్చేది ఏ శరీరం? మహిమ శరీరం. కానీ రూపం ఏముంటుందో తెలుసా? ఇదే రూపం ఉంటుంది. పరలోకంలో ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేమా? ఎట్లా గుర్తుపడతారు? నీ ముఖం మారిపోతే ఎట్లా గుర్తుపడతావు? పరలోకము నాకు అంతు పడతాం లేదండి. అది మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక పెద్ద ఎగ్జిబిషన్కి కానీ లేకపోతే ఏదైనా విహారయాత్రకి ఎక్కడికి వెళ్ళి ఎక్కి 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 ఇంకెంత ఉందంటే ఇంకా చాలా ఉందంటే అబ్బో ఇదంతా నాకు అర్థమే కావటం లేదంటాం. చూసారు? అలాగా ఒక యుఎస్ఏ వెళ్ళినోడు ఆ ఊరంతా దేశమంతా తిరిగి వచ్చిన వాడికి అర్థం కాదు ఇంకెంత ఉందో అక్కడని. కానీ పరలోకము మనం అనుకున్నట్టుగా ఐశ్వర్య మహల్ అంత ఉంటుంది అనుకుంటున్నారా? ఏంటండి ఏదో ఒక చిన్న భవంతి అనుకుంటున్నారా? అక్కడ అద్భుతమైనటువంటి ప్రభు అన్నాడు, నేను వెళ్ళి నేనుండు స్థలములు మీరును ఉండలాగునా మీ కొరకు నేను నివాసములు సిద్ధపరిచి మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని అని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? 2020 సంవత్సరాల నుంచి కడుతున్నాడంట మన ఇల్లు ప్రభు. అక్కడ ఎట్లుంటుందంటారు? మీరు 2 సంవత్సరాలు కట్టిన ఇల్లు ఎంత బాగుంటే 2020 సంవత్సరాల నుంచి ఇదేమన్నా స్మార్ట్ సిటీయా? మన దేశంలో స్మార్ట్ సిటీలు కట్టేస్తామన్నారు. 5 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయినాయి, ఎక్కడ కట్టినట్టే ఏం కనపడలా. పెట్రోల్ ఛార్జీలు మాత్రం పెరిగిపోయినాయి అంతే. ఏంటి స్మార్ట్ సిటీ అంటే? పెట్రోల్ రేట్లు స్మార్ట్గా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. కందిపప్పు రేటు పెరిగిపోద్ది, బియ్యం రేటు పెరిగిపోద్ది, అది స్మార్ట్గా పెరిగిపోతుంది అంతే పైకి. అంతేగాని అందరికీ సమభావం ఇస్తాము, అందరినీ అది చేస్తాం ఇది చేస్తాం అన్నది ఎక్కడుంది? ధనవంతులు అయిపోతున్నారు, పేదవాళ్ళు అయిపోతున్నారు. ఈ లోకము అన్యాయ రాజ్యం. అందుకే ప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, అది సమాధాన రాజ్యము, అది శాశ్వతమైన రాజ్యము. నా రాజ్యంలో కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఆకలి లేదు, దాహము లేదు. అక్కడ యుగ యుగములు తరతరములు మనం జీవించబోతున్నాం. యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటాం? ఈ లోకం కొన్ని మేలులు కలగడానికి, కొన్ని అవసరతలు తీరడానికి మాత్రమే కాదు. ప్రభువుని మనం నమ్ముకునేది మన ప్రతి అవసరత తీరుస్తాడని, ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడని. ఎంతోమంది ఈ రోజున క్రీస్తులోని సంపూర్ణతను గుర్తించలేకపోతున్నాం. యోబు విశ్వాసంతో అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతాను, ఆయన తరువాత ఆయన భూమి మీద నిలిచిరని నేను ఎరుగుతాను. ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత
శరీరంతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదము. హల్లెలూయా. ఎప్పుడా యేసయ్యను చూసేది? ఎప్పుడయ్యా నిన్ను నేరుగా చూడాలి నేను అనే ఆశ ప్రతి విశ్వాస హృదయంలో ఉండాలండి. అందుకే మన పరుగు పరలోకం వైపు ఉండాలండి. అందుకే మన దృష్టి పరలోకం వైపు ఉండాలి. యేసు వైపు చూచుచూ మీ ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కొరతలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వీటిని చూసుకుంటామా ముందుకు సాగలేవు. వీటిని లెక్క చేయకుండా ముందుకు సాగుతుంటే నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు నేను అనుగ్రహిస్తానన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎత్తబడిన చేతులను చూడయ్యా, పరలోకం నుండి తొంగి చూడయ్యా, ఎత్తిన చేతులు గల వ్యక్తుల హృదయాలను చూడయ్యా, వారి హృదయాల పరిస్థితులు చూడయ్యా, వారి హృదయ వాంఛలు తీర్చయ్యా, వారి మొరలు ఆలకించిన ఆయన. మా చేతులు బలహీనమైనవయ్యా, బలవంతుడైన దేవుడా, నీ బలమైన హస్తముతో మమ్మల్ని పట్టుకోండి ఆయన. ఈ భయంకరమైన పాపలోకంలో, అనేక ఆకర్షణలతో నిండిన ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయ్యా. ఈరోజు కూడా ఇప్పటి వరకు ఎన్నో వాక్యాలు విన్నా, ఎన్నో ఈస్టర్లు, క్రిస్మస్లు, న్యూ ఇయర్లు మా బ్రతుకులో చూచిన, ఎన్నో మేలులు అనుభవించిన, ఇంకా నీ చేతికి మా జీవితాన్ని అప్పగించని వారు, ఆచారంగానే భక్తిలో సాగిపోతున్న వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాను తండ్రి. ఇదొక సంతోషకరమైన పునరుద్ధానపు దినముగా మా బ్రతుకుల్లో ఒక కొత్త జీవితాన్ని పొందామని రూఢిపరచుకోవడానికి సహాయం చేయదు. నా విమోచకుడు నేను ఎరుగుదును, నా ప్రభువు మృత్యుంజయుడని ఎరుగుదును, నా ప్రభువు నన్ను విడిచిపెట్టడని ఎరుగుదును, నాకు శ్రమలున్నా, కష్టాలున్నా, లోటులున్నా నా ప్రభువు నన్ను వీటన్నిటి విడిపిస్తాడని, ఆయన రాజ్య వారసుడిగా చేసుకున్నాడని నమ్ముతున్నాను అన్న విశ్వాసం మాకు దయచేయి ప్రభా. పునరుద్ధానపు శక్తిని మాకు దయచేయి. నీ నిండైన దీవెనలతో మమ్మల్ని పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.